హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రిషి. మీరు చూస్తూ ఉన్నారు రిషి ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. వన్స్ మీరు వచ్చేసి ఒక బెల్ ఐకాన్ అనేది మీరు యాక్టివేట్ చేసుకున్న వెంటనే సో ఫ్రెండ్స్, ఇట్లాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి నేను ఎన్నో వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి అందరికంటే ముందుగా మీరు పొందుతారనమాట. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఏంటి అంటే, మన యొక్క తెలంగాణలో యొక్క 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఇది ఒక మంచి గుడ్ న్యూస్, ఇది ఒక మంచి లేటెస్ట్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క గుడ్ న్యూస్ ఏంటి అని మీరు వినాలనుకుంటే ఈ వీడియోని మీరు విత్ ఇన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట ఒక గుడ్ న్యూస్ ఏంటి అనేది. సో ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణలో యొక్క చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఇది ఒక మంచి గుడ్ న్యూస్, ఇంకా ఇది ఒక మంచి లేటెస్ట్ న్యూస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఎందుకు అంటే మనకి ఒక 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ అంటే ఎగ్జామ్ షెడ్యూల్ అనేది మనకు విడుదల చేయడం జరిగిందనమాట. మన యొక్క తెలంగాణలో చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక 10వ తరగతి విద్యార్థులు వాళ్ళకి వచ్చేసి ఇది ఒక గుడ్ న్యూస్, ఇది ఒక మంచి లేటెస్ట్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఒక పరీక్షలు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేస్తారనేది మీరు వినాలి అనుకుంటే ఈ వీడియోని విత్ ఇన్ సెకండ్ కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా ఈ యొక్క 10వ తరగతి పరీక్షలు అనేవి మన యొక్క తెలంగాణలో 2026లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేస్తారో మీకు క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక మ్యాటర్ అనేది మనకి హోమ్ పేజ్ మీద డిస్ప్లే అవడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఈ యొక్క 10వ తరగతి పరీక్షలు అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మన యొక్క తెలంగాణలో 2026లో మార్చి 14 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఈ యొక్క 10వ తరగతి పరీక్షలు అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుందంట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క 10వ తరగతికి సంబంధించి మన యొక్క తెలంగాణలో మీకు హాల్ టికెట్స్కి సంబంధించి కానీ రిజల్ట్స్ విషయానికి సంబంధించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటి గురించి కూడా ఈ యొక్క హాల్ టికెట్స్ కానీ ఈ యొక్క రిజల్ట్స్ కానీ మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటి గురించి కూడా నేను ఒక వీడియో అనేది నేను చేస్తానన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.